కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. సత్యం శంకరమంచి వారి అపురూపమైన అమరావతి కథల నుండి ఈరోజు మీరు వినబోయే కథ లేగదూడ చదువు. రచన కీర్తిశేషులు సత్యం శంకరమంచి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. తెలతెలవారుతూ ఉండగా ఇళ్లల్లో చల్ల చిరికే వేళ తల్లులు పిల్లల్ని లేవండ్రా అంటూ ఉంటే వాళ్ళు దుప్పట్లు ఇంకా బిగదీసుకు పడుకుంటున్నారు. మా బాబు కదూ, మా తల్లి కదూ అంటూ తల్లుల చేత మేలుకొలుపు పాడించుకుని చెంగున మంచాలు మించి గెంతి దొడ్లలోకి పరిగెత్తుతున్నారు. ఇంత కచ్చికతో పళ్ళు తోముకుని తాటాకుతో నాలిగ్ గీసుకుని మొహం మీద చెంబెడు నీళ్లు కొట్టుకుని తుడుచుకోకుండానే చద్దన్నాలకి వంటింట్లో చేరుతున్నారు. 4 ఏళ్లు నిండని చిట్టి దొడ్లో పాలు తాగి చెంగనాలు పెడుతున్న లేగదూడతో ఆడుకుంటోంది. దాంతోపాటే పరుగులు తీస్తూ దాని చేత ఒళ్ళు నాకించుకుంటూ కిలకిల నవ్వుతోంది. ఒసే చిట్టి, అన్నం తినవా, బడికెళ్ళవా అని తల్లి కేకేస్తే అన్నం వద్దు, బడికి వెళ్తా అంటూ పరిగెత్తుకొచ్చింది చిట్టి. చిట్టినింకా బళ్ళే వెయ్యలేదు. అయినా అన్నయ్య సోముతోనూ అక్క బాలతోనూ రోజు బడికెళ్తుంది. చద్దన్నం తింటే కడుపు చల్లబడుద్ది, కూర్చో అంటూ చిట్టిని కూర్చోబెట్టింది తల్లి. బాల అప్పటికే అన్నం ముగించి పుస్తకాలు సర్దుకుంటోంది. సోముకి చదువు కంటే తిండి ధ్యాసే ఎక్కువ. అన్నం ముందు నుంచి ఎంతసేపటికి లేవటం లేదు. బాల విసుక్కుంటూ తింటూ కూర్చో, ఒక్కో క్లాసు 2 ఏళ్ళు చదువుదు గాని అంది. సోము కిందటేడు తప్పాడు. గడ్డ పెరుగు రెండోసారి కలుపుతూ సోము అన్నాడు, అక్క కడుపు నిండా తింటే గాని చదువు వంట పట్టదన్నారే పంతులు గారు. అయినా ఆడదానికి నీకెందుకే చదువు, ఆడపిల్లకి చదువు అక్కర్లేదు. సరే, తనకి చదువెందుకొద్దో చెప్పడు సోము. బండవేతవా తిట్టింది బాల. పక్కింట్లో గోపి వెన్నముద్ద వేస్తేనే కాని తిననని మారాన్ చేస్తున్నాడు. అవతలింట్లో రాము ఆవకాయ ముక్క కోసం అల్లరి చేస్తున్నాడు. ఆ పై ఇంట్లో వెంకు వాళ్ళమ్మ చూడకుండా నేతిగిన్నె శాంతం కాంతంలో బోర్లించుకుంటున్నాడు. ఆ చివరింట్లో శేషు పెరుగొద్దు, నాకు పులి మజ్జిగే కావాలని పట్టుబడుతోంది. ఇలా అందరిళ్లలో చద్దన్నాల రంగం ముగిశాక చక్కెర కడ్డీలు జీళ్లు కొనుక్కోవడానికి తల్లుల దగ్గర డబ్బులు తీసుకుని వీధిలోకి వచ్చారు. ఒరే వెంకు, సీత, రమ, పొట్టి ఇంటింటికి వెళ్ళి నేస్తాల్ని పిలుచుకుని 25 మందికి పైగా పిల్లలు బడికి బయలుదేరారు. జారిపోతున్న బొందులాగులు పైకి లాక్కుంటూ పుస్తకాల సంచులు ఒక భుజం మించి ఒక భుజం మీదికి మార్చుకుంటూ ముందుకు నడుస్తున్నారు. సోము అక్కర కురాని చుట్టము, అక్కర కురాని చుట్టము పద్యం మననం చేసుకుంటున్నాడు. పద్యం అప్పచెప్పకపోతే పంతులు గారు గోడ కుర్చీ వేయిస్తాడు. అక్కరకు రాని అక్కరకు రాని గింజుకుంటున్నాడు. ఒరే కిట్టి, అక్కరకు రాని చుట్టం తర్వాత చెప్పరా అని బతిమిలాడాడు. కిట్టిగాడు, అమ్మా ఆశ, నిన్న జీళ్లు కొనుక్కుని నాకు పెట్టావే, నేనేం చెప్పను అన్నాడు. ఇవాళ పెడతాగా అన్నాడు సోము. ఒట్టు ఒట్టు చేతిలో చెయ్యి వేసి గిచ్చాడు సోము. వీధి చివర సాలె రంగమ్మ నూలు ఆరేసింది. ఆ పిల్లమూక రావటం చూసి కర్ర జడిపిస్తూ హై అంటూ వచ్చింది. పిల్లలకి ఆ నూలు తాకుతూ పోవడం ఓ సరదా. రంగమ్మ హై అనగానే పిల్లలంతా హై అని అరుస్తూ ముందుకు పరిగెత్తారు. ఆ పరిగెత్తుతున్న పిల్లల వెనక చిట్టి. చిట్టిని బళ్ళో వేయకపోయినా సంచి మాత్రం మహాబరువు. అందులో వాళ్ళ అన్నయ్య చదివేసిన పుస్తకాలు, విరిగిన పలకలు, బెచ్చాలు, లక్క పిడతలు, శుద్ధ ముక్కలు, అచ్చనగాయలు, చిన్న బొట్టు పెట్టే, అందులో కొయ్య బొమ్మలు, వాటి చీరలు అన్నీ ఉన్నాయి. ఆ సంచి బరువు మోయలేక ఒక పక్కకు వాలిపోయి మాటి మాటికి భుజం మార్చుకుంటూ ఆయాసంగా పరిగెత్తుతోంది అందరితోటి. మొదటి ప్రాకారం గేటు దగ్గర పిల్లలంతా ఆగారు.
ఆ గేటు తలుపు ద్వారంలో గుర్రపు స్వారీలా కొందరు కూర్చోవడం, మిగతా వాళ్ళు గేటుని అటు ఇటు తిప్పడం. ఆ ఆట కొంతసేపు ఆడి గాలి గోపురం దగ్గరకు వచ్చారు. మంటపంలో గంగన్న తాత బడికెళ్ళే పిల్లల కోసమే ఎదురు చూస్తున్నాడు. పొద్దున్నే స్నానం చేసి విభూతి పెట్టుకుని తంబూరా మీటుకుంటూ ఈ చిన్నారి దేవుళ్ళని పలకరించి గాని గుళ్ళోకి వెళ్ళడు. ఒక్కొక్కరే గంగన్న తాతతో బడికెళ్తున్నాను తాత అని చెప్తూ ఉంటే, మా నాయనే, మా తండ్రే అంటూ అందరికీ విభూతి పెడుతున్నాడు. అందరికంటే ఆఖరిన చిట్టి నేను బలికెళ్తున్నా అంటూ గంగన్న తాత దగ్గరకు వచ్చింది. మా తల్లే అంటూ చిట్టిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. వెండి తీగల్లాంటి గంగన్న మీసం పాలబుగ్గల చిట్టికి గిలిగంతలు పెట్టగా విడిపించుకుని పరుగు పరుగున వెళ్ళి మిగతా వాళ్ళని కలిసింది. బళ్ళో సిరిచుక్క పెట్టించుకుని ఎవరి క్లాసుల్లో వాళ్ళు కూర్చున్నారు. పంతులు చూడకుండా ఇంటి నుంచి తెచ్చుకున్న మర్మరాలు పాఠం మధ్య నవ్వులుతున్నారు. 10 గంటలయింది. పశువులు బీళ్లకి లంకలకి మేతకెడుతున్నాయి. పెద్ద బజారు నిండా పశువులు. చిట్టి బజారు వైపే చూస్తోంది. మళ్ళీ మళ్ళీ చూస్తోంది. హా, వచ్చింది లేగదూడ. లేగదూడ సరాసరి వచ్చి బడి ముందు నించుంది. పాలేరు అదిరించినా ముందుకు సాగదు. లేగదూడను చూడగానే చిట్టి చేతనున్న పలకతో బజార్లోకి పరిగెత్తుకొచ్చింది. లేగదూడ చిట్టి చేతులు ఒళ్ళు నాకుతూ ఉంటే చిట్టి తన పలక మీద పిచ్చిగీతలు చూపిస్తూ లేగదూడకి చెప్తోంది. ఇది ఆ ఆ, ఇవి ఒంట్లు, 1 2, ఇది నీ బొమ్మ, అది నా బొమ్మ, ఇది అమ్మ బొమ్మ అంటూ సాయంత్రం త్వరగా రా అంటూ చిట్టి ఏదో చెప్తూ ఉంటే లేగదూడ చూసి చూసి సర్రని పలక్కి ఇటుపక్క అటుపక్క నాకేసి చెంగున తల్లిని కలుసుకోవటానికి పరుగుపెట్టింది. బళ్ళో వెయ్యని పసిపాప కంటే, నోరు లేని లేగదూడ కంటే చాలా చదువుకున్నాం మనం. కానీ మీరింతవరకు సత్యం శంకర మంచివారి అమరావతి కథల నుండి లేగదూడ చదువు కథ విన్నారు. రచన కీర్తిశేషులు సత్యం శంకరమంచి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి